కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పులివెందులలోని జెడ్పీటీసీ స్థానానికి 5 ఎంపీటీసీ స్థానాల పరిధిలో, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 9 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో పోరులో తలపడుతున్న అభ్యర్థుల గెలుపు కోసం అధికార ప్రతిపక్ష నాయకులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నెల 12న జరిగే ఉప ఎన్నికలకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గంగోత్రి, కడప జిల్లాలో జరిగేటటువంటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారము కొద్ది నిమిషాల క్రితమే ముగిసినటువంటి పరిస్థితి. ఈ నెల 12వ తేదీన జరిగేటటువంటి ఈ 2 స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు ప్రచార పర్వం అనేటువంటిది గత కొద్ది నిమిషాల్లోనూ ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ వేసినప్పటి నుంచి 2 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులంతా తమ అభ్యర్థులను గెలుపు కోసం ప్రచారాన్ని గత 4 రోజుల నుంచి హోరెత్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రచారం ముగిసినటువంటి పరిస్థితిలో అందుకు సంబంధించి అధికారులు కూడా ఈ ఎన్నికలకు అంటే పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ఏర్పాట్లు అనేటువంటివి పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలను పటిష్టంగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలింగ్ కేంద్రాలను కూడా 2 రోజుల క్రితము పరిశీలించడం జరిగింది. అయితే ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాలు ఏవైతే పులివెందుల పరిధిలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాలు, అలాగే ఒంటిమిట్ట పరిధిలో ఉన్నటువంటి 30 పోలింగ్ కేంద్రాలలో కూడా ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ లను ఏర్పాటు చేసి ఈ పోలింగ్ అనేటువంటి దాన్ని నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి పులివెందులలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాలను కూడా ఈ వెబ్ కాస్టింగ్ కావచ్చు, అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలోను, ఒంటిమిట్టకు సంబంధించి 10 సమస్యాత్మకంగా ఉండేటువంటి వాటిలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మిగిలిన వాటిలో అంటే 15 సమస్యాత్మకంగా లేనటువంటి పోలింగ్ కేంద్రాలు కాకుండా మిగిలిన వాటిలలో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసి ఈ ఎన్నికలను పటిష్ట భద్రత మధ్య నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాల్లో కూడా తాగునీరుతో పాటు ఎమర్జెన్సీ మెడికల్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఓటరు కూడా ఎవరైతే ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే జెడ్పీటీసీ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి 10,600 మంది, అలాగే ఒంటిమిట్ట పరిధిలో ఉన్నటువంటి 24,600 మంది ఓటర్లు అందరూ కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అనుమానితులు అటు అందరూ అయినా కూడా దాదాపు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 500 మందిని, అలాగే ఒంటిమిట్ట పరిధిలో 600 మంది పైన బైండ్ ఓవర్ కేసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.